హాయ్ స్టూడెంట్స్, చూడండి ఇప్పుడు మనం చేసేదైతే ట్రిగ్నోమెట్రీ 11th చాప్టర్ నుండి ఎక్సర్సైజ్ నెంబర్ 11.4 ఫోర్త్ ఎక్సర్సైజ్ అయితే చేస్తాం. దిస్ ఈస్ ద లాస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ దిస్ చాప్టర్. చూడండి పిల్లలు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఎవల్యూట్ ద ఫాలోయింగ్ 1 + tan θ + sin θ ఇంటూ 1 + cot θ - cosecant θ. దీని వాల్యూ ఎంత మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, tan θ అంటే ఏంటి? sin θ / cos θ. అంటే అలాగే secant θ అంటే రెసిప్రోకల్ దేనికి? కాస్కి. ఓకే, 1/cos θ. 1 + cos θ / sin θ. కాట్ అంటే ఏంటి? కాస్ బై సైన్ కదా. మైనస్ కోస్కెన్ అంటే 1/sin θ. దీనికి ఎల్సిఎం తీయండి, ఏమవుతుంది? cos θ. ఇక్కడ sin θ, ఇక్కడ cos θ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో 1 × cos θ + sin θ + 1/cos θ. ఇక్కడ దీనికి ఎల్సిఎం ఏమవుతుంది? sin θ. sin θ + cos θ - 1/sin θ. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం cos θ × sin θ. cos θ + sin θ + 1 × sin θ + cos θ - 1. ఇది చూడండి, నేను దీని మొత్తాన్ని ఏ అంటున్నా, దీన్ని బి అంటున్నా. అంటే నేను ఏం తీసుకున్నాను చూడండి ఒకసారి. ఏ = cos θ × sin θ తీసుకున్నా, బి = 1 తీసుకున్నా. అక్కడ నాకు ఏముంది? a + b × a - b ఉంది. దీని ఫార్ములా ఏంటి? a² - b². ఇక్కడ నాకు ఏ అంటే ఏంటి? బట్ cos θ × sin θ. b అంటే ఏంటి? 1. సో ఇప్పుడు నేను ఏం రాయొచ్చు ఇక్కడ? cos θ + sin θ హోల్ స్క్వేర్ రాయొచ్చు. ప్లస్ కదా అది, సారీ, ప్లస్. అండ్ అలా b అంటే 1 రాయొచ్చు. చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ cos θ + sin θ హోల్ స్క్వేర్ -1² /cos θ × sin θ. ఇది ఎలా ఉంది? మళ్ళీ a + b హోల్ స్క్వేర్. ఇప్పుడు cos θని ఏ అంటున్నా, sin θని b అంటున్నా. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a² + b² + 2ab - 1 cos θ + sin θ. cos θ² + sin² θ అంటే ఎంత? 1. చెప్పండి, ట్రిగ్నోమెట్రీ ఐడెంటిఫికేషన్ 1 ఏంటది? చూడండి పిల్లలు, sin² θ + cos² θ = 1. ఇదే కదా మనకి ఫస్ట్ ఐడెంటిఫికేషన్. సో దీని ప్లేస్లో 1 రాద్దాం. చూడండి, 1 + 2 cos θ × sin θ - 1 +1 - 1 క్యాన్సిల్ cos θ × sin θ. 2 cos θ × sin θ /cos θ × sin θ. ఇది క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఎంత? 2. సెకండ్ వన్ చూద్దాం. చూడండి పిల్లలు, నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, sin θ + cos θ హోల్ స్క్వేర్ sin θ - cos θ హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్. ఫార్ములా మొత్తం అన్నిటిని నీట్గా రాసుకోండి. a² + b² + 2ab అంటే sin² θ + cos² θ + 2 sin θ × cos θ ప్లస్ sin² θ cos² θ -2 sin θ × cos θ. ఇక్కడ -2 sin θ cos θ, ఇక్కడ +2 sin θ cos θ క్యాన్సిల్. ఇంకేముంది? sin² θ + sin² θ 2 sin² θ cos² θ + cos² θ 2 cos² θ 2 కామన్ తీయండి. sin² θ + cos² θ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిఫికేషన్ 1 ఏంటది? 1. సో = 2. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, secant² θ - 1 cosecant² θ - 1. దీని వాల్యూ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్, ఇప్పుడు మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిఫికేషన్ నెంబర్ 3 ఏంటి? secant² θ - tan² θ = 1. ఇప్పుడు నాకు tan² θ అంటే ఏమవుతుంది? tan² అటు పంపిస్తున్నాను, 1 అని ఇటు తీసుకొస్తున్నాను. రైట్, అర్థమైందా? secant² θ - 1 tan² θ అని అటు తీసుకెళ్తున్నాను. -tan² θ పాజిటివ్ అయింది, ఇక్కడ పాజిటివ్ అని ఇటు వస్తే నెగిటివ్ అయింది. రైట్, అర్థమైందంటే ఇక్కడ secant² θ - 1 ప్లేస్లో నేను ఏం రాయొచ్చు? tan² θ రాయొచ్చు. అండ్ ఆల్సో cot² θ, ఇక్కడ cosecant² θ ఉంది. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిఫికేషన్ నెంబర్ 2 ఏంటి? చెప్పండి. cosecant² θ - cot² θ = 1. సేమ్ యాజ్ ఇట్ ఈస్ cot² θ నాటి పట్టుకెళ్ళిపోతున్నాను. cosecant² θ -1 పాజిటివ్ 1 ఇటు వస్తే మైనస్ అయింది, నెగిటివ్ cot² అటు వెళ్తే పాజిటివ్ అయింది. అంటే ఇక్కడ cosecant² θ - 1 ప్లేస్లో నేను ఏం రాయొచ్చు? cot² θ రాయొచ్చు. చూడండి, అంటే ఇక్కడ secant² θ - 1 అంటే tan² θ, cosecant² θ - 1 అంటే cot² θ. cot అంటే 1/tan = 1. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, సెకండ్ వన్. షో దట్ cosecant θ - cot θ హోల్ స్క్వేర్ = 1 - cos θ / 1 + cos θ. దీనికి హోల్ స్క్వేర్ ఇచ్చాడు. ఇప్పుడు మనం a - b హోల్ స్క్వేర్ ఫామ్లో రాయొచ్చు. ఫస్ట్ మనకి దాన్ని చూడగానే వచ్చే ఆలోచన అదే. బట్ కానీ మనకి RHSలో ఏముందో ఒక లుక్ వేయాలటు. జస్ట్ ఒక లుక్ వేస్తే ఏముంది? కాసుల్లో ఉంది ఆన్సర్. దీన్ని నేను అంతా హోల్ స్క్వేర్ 2ab కింద రాసుకున్నా నాకు కాసుల్లో ఆన్సర్ రాదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? కొసెకెండ్ అంటే దేనికి రెసిప్రోకల్? సైన్కి. సో దిస్ ఈజ్ 1/sin θ. ఇక్కడ cot θ అంటే ఏంటి? cos θ /sin θ. ఇప్పుడు ఎల్సిఎం ఏంటి? sin θ 1 - cos θ హోల్ స్క్వేర్. అప్పుడు a/b హోల్ స్క్వేర్ అంటే ఏంటి అర్థం? a² / b². సో స్క్వేర్ని రెండింటికి ఇవ్వండి. 1 - cos θ హోల్ స్క్వేర్ /sin² θ. 1 - cos θ హోల్ స్క్వేర్ అంటే
ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు మనం, ఎల్సిఎం మనకి కాస్ థీటాలో ఉంది కాబట్టి, ఎల్సిఎం కాస్ థీటాలో లేదనుకో మనం సైన్ స్క్వేర్ థీటాను అలానే ఉంచుదాం. బట్ మనకి ఏం కావాలి, ఎల్సిఎం ఆర్హెచ్ఎస్ కాస్ థీటాలో ఉంది. సో మనం కాస్ థీటాలో దీన్ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిఫికేషన్ 1 ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ మనం సైన్ స్క్వేర్ థీటా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు. అదే రాసాను చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇది ఏమవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా, 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఏంటి, 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. మనకి ఆర్హెచ్ఎస్ అదే కదా పిల్లలు అడిగాడు చూడండి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ వన్ అయితే చూద్దాం చూడండి పిల్లలు. ఓకే, థర్డ్ వన్ చూడండి పిల్లలు. షో దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఈక్వల్ టు సీకెండ్ ఏ ప్లస్ టాన్ ఏ. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇచ్చాడు, సీకెండ్ ఏ టాన్ ఏ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ని తీసుకుని ఆర్హెచ్ఎస్ని అయితే ప్రూవ్ చేద్దాం చూడండి. 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది, ఇలా స్క్వేర్ రూట్లో మనకి ఏ సమ్లో వచ్చినా న్యూమరేటర్లో ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసేయండి. రైట్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. ఇక్కడ 1 ప్లస్ ఇంటూ 1 ప్లస్ ఏమవుతుంది, ఇది 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అంటే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. రైట్, అర్థమైందా, 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇది ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ. 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏ. చూడండి పిల్లలు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్. ఇందాక మనం ప్రీవియస్ సమ్లో ఏం చేసాము, ఏ బై బి హోల్ స్క్వేర్ ఉంటుందని ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ రాసాం. ఇప్పుడు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఉంటుందని ఏం రాస్తున్నాం, ఏ బై బి హోల్ స్క్వేర్ రాసాం. అలానే ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది, 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఇప్పుడు దీనికి మామూలుగా ఇక్కడ మనకి 1/3 ప్లస్ 2/3 ఉందనుకో, దీన్ని ఏం చేస్తాము, 1 ప్లస్ 2/3 రాస్తాం. 2 కాదు, ఇక్కడ 4 రాయండి. ఇలా ఉందనుకో, ఇప్పుడు 1 ప్లస్ 4/3 రాస్తాం. రైట్, అదే 1 ప్లస్ 4/3 ఉందనుకో, దీన్ని ఏం చేస్తాం, 1/3 ప్లస్ 4/3 సేమ్ యాజ్ ఇట్ ఈస్. అలానే 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అంటే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. రైట్, అర్థమైందా. 1 బై కాస్ ఏ అంటే ఏంటి, సీకెండ్ ఏ. సైన్ బై కాస్ అంటే టాన్ ఏ. మనకి అదే కదా అడిగాడు ఆర్హెచ్ఎస్లో, హెన్స్ ప్రూవ్డ్. దేర్ ఫోర్ ఏం రాస్తా, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ వన్ అయితే చూడండి పిల్లలు. షో దట్ 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఏ అని ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇక్కడ టాన్ అలానే ఉంచండి. కాట్ అంటే ఏంటి, రెసిప్రోకల్. ఎందుకంటే మనకి ఆర్హెచ్ఎస్లో ఏముంది, ఓన్లీ టాన్ ఉంది. ఈ కాట్ను కూడా మనం టాన్లోకి చేంజ్ చేసుకోవాలి. రైట్, అర్థమవుతుంది కదా పిల్లలు మీకు. 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 బై టాన్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇక్కడ దీనికి ఎల్సిఎం తీయండి, 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 బై, ఇక్కడ ఏమవుతుంది 1 మైనస్ టాన్ స్క్వేర్ బై టాన్ స్క్వేర్. ఇది ఇక్కడ ఏమవుతుంది 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఇంటూ, ఇది ఉల్టా రివర్స్ అవుతుంది కదా, టాన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ. 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ క్యాన్సిల్, టాన్ స్క్వేర్ ఏ మిగిలింది. హెన్స్ ప్రూవ్డ్. ఆర్హెచ్ఎస్లో అదే కదా అడిగాడు మనకి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అయితే చూసేయండి పిల్లలు ఒకసారి. షో దట్ 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు టాన్ థీటా ఇంటూ సైన్ థీటా. ఎల్హెచ్ఎస్ని అయితే తీసుకుని 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా, దీనికి ఎల్సిఎం తీయండి. ఏమవుతుంది, కాస్ థీటా ఎల్సిఎం అవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఏంటబ్బా చెప్పాలి, చెప్పండి పిల్లలు. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఏంటి, ఫస్ట్ది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మనం ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. సైన్ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ఉందనుకో, ఏ ఇంటూ ఏ. సైన్ స్క్వేర్ అంటే సైన్ థీటా ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సైన్ బై కాస్ థీటా అంటే ఏంటి పిల్లలు, టాన్ థీటా. రైట్, ఇంటూ సైన్ థీటా. ఇదే కదా ఆర్హెచ్ఎస్ అడిగాడు మనకి, హెన్స్ ప్రూవ్డ్. పిల్లలు మీకు కనుక ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయ్యింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.